హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా. బ్యాక్ టు ఇప్పుడు లోకేష్ గారి ప్రెస్ మీట్ నేను మాట్లాడిన దాన్ని బట్టి చూసుకుంటే ఆయన ఓపెన్గా ఒకటే చెప్పారు, మేము ఆల్రెడీ మాకు సంబంధించిన ఆస్తులను మేము బయట పెట్టాము, అయినా కూడా ఇప్పుడు అప్పుడే చెప్పాం కదా మాకు ఏదైనా ఎక్స్ట్రా ఉంటే మీకు ఇచ్చేస్తామని చెప్పి, మరి ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటకు తీసుకొచ్చి మాదంతా ఓపెనే కదా, ఆస్తులన్నీ ఓపెనే, ఇప్పుడు కొత్తగా మీరు పెట్టే కేసులు ఏమున్నాయి, అసలు దీంతో సంబంధం ఏంటి అనే దాని మీద ఒకటి ఉంది. సో అంటే మీరేమంటారు దానికంటే లోకేష్ గారు వ్యాఖ్యలు కానీ ఆయన ప్రెస్ మీట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వాళ్ళు అరెస్ట్ అయితే వీళ్ళు అరెస్ట్ అవ్వకూడదండి. ఈ లాయర్ అవ్వడం మరి తెలియదు కానీ ఎందుకు అరెస్ట్ అవుతారు? మీరు పేపర్ చూపించండి. ఇప్పుడు మనమే కామన్ సెన్స్ ఫైట్ అండి. మనకే ఎఫ్ఐఆర్ లేకుండా మనల్ని అరెస్ట్ చేస్తే ఏమంటాము? అడుగుతాం. ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు, ఎవడు ఏమని ఇచ్చాడు కంప్లైంట్? సరే నిర్ధారణ ఏంటి? నేను ఈ నేరం చేశానని ఆ కాగితాలు కావాలి. ఈ కాగితాలు తర్వాత చూపిస్తానంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు నేను నేరం చేశాను 118 కోట్లు, నేనే నేరం చేశాను, నేను నిర్ధారణ కావాలి కదా. మీరు ఎప్పుడో కాగితాలన్నీ సేకరించి వెతికి తీసుకొస్తే ఎలాగవుద్ది? మీరైతే మీరు మామూలుగా రిమైండ్ అంటే హౌస్ అరెస్ట్ అంటే చేయరా, అంటే ఇంట్లో ఉండి మీరు సాక్ష్యాలేమో సృష్టిస్తారని చెప్పేసి మేము మిమ్మల్ని నమ్మాలా? మమ్మల్ని అరెస్ట్ చేసి మీ మట్టుకు మీరు తిరుగుతూ ఎప్పుడో 10 రోజులు 15 రోజుల తర్వాత అన్ని ఆ డాక్యుమెంట్లు విట్నెస్ తీసుకొస్తారంటున్నారు. మీరు నమ్మాలి? మీరు అది ఎందుకు అడగలేదు మరి ఏం తెలియదు. సరైన గట్టిగా నాయకుడు ఉంటే చాలా పెద్ద పోరాటం చేసేవారు. న్యాయబద్ధంగా జరుగుతుందంటారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇది అన్యాయం అండి, ఇది అందరూ తెలుసు. అన్యాయం అండి. మీకు ఎప్పుడైతే ఇప్పుడు మీకు చిన్న గీత పక్కన పెద్ద గీత ఉందండి, 118 కోట్లు ఇది 43,000 కోట్ల రూపాయలు అది, అది ఎలాగవుతుంది చెప్పండి? ముందు దాని మాట ఏమిటి? దాని సంగతి ఏంటి చెప్పండి. దానికి ఏం చేశారు, దానికి ఏ శిక్ష వేశారు, ఈయనకి ఎంత శిక్ష వేశారో దానికి ఎంత పర్సంటేజో ఆ శిక్ష వేయండి ఒకటి. తర్వాత ఏమో సిబిసిఐడి మొత్తుకుంటున్నారు అవినాష్ రెడ్డి ఇక్కడ హత్య చేశారని చెప్పేసి. 45 సార్లు వెళ్ళారు మీరు. మీరేమన్నారు? అయ్యి బాబు ఇక్కడ అవినాష్ రెడ్డి దగ్గరేమో 2,000 మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళేమో అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని లొంగ తీసుకోవడం కానీ మా వల్ల కాదు అని చేతులు ఇచ్చేశారు. సిగ్గు లేదు? మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు లేరా? వాళ్ళు లొంగ తీసుకోవడం మీకు వీలైందా? చంద్రబాబు నాయుడు లాంటి ఒక 41 సంవత్సరం రాజకీయ జీవితంలో ఉన్నవాడిని లొంగ తీసుకున్నారు కదా. ఆఫ్టర్ ఆల్ అవినాష్ రెడ్డిని లొంగ తీసుకోలేకపోయారు మీరు. మీ మాట ఏమని మీరు నమ్మాలి? మేము మీ మాటలను ఎలా భావించాలి? దానికి ముందస్తు బెయిల్ అయితే రెడీగా పెట్టుకున్నారు. అప్పుడు పెట్టుకున్నారు, ముందస్తు బెయిల్ ఇచ్చారు. ఒకసారి వెళ్ళాడు, వచ్చాడు, వెళ్తాడు, వస్తాడు, ఇంకా అయిపోయింది. అందులోనూ మన జగన్మోహన్ రెడ్డి తాలూకు పేరు ఉంది, బాసమ్మ పేరు ఉంది, నవీన్ అని భారతీయ అసిస్టెంట్ పేరుంది, ఫోటో ట్రాక్ ఫోటో అది ఉంది. మాట్లాడింది ఎన్ని నిమిషాలు మాట్లాడారు. తర్వాత ఏమో దానికి ప్రత్యక్ష సాక్ష్యం అజయ్ కల్లా ఉన్నాడు. 4 గంటలకే ఫోన్ వచ్చింది, ఆయన ఎవరు వివేకానంద రెడ్డి చచ్చిపోయినట్టు తెలిసిందని చెప్పి ఆయన సాక్ష్యం ఉన్నాడు. ఇంత బలవంతరమైన సాక్ష్యం ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు, హాయిగా తిరుగుతున్నాడు. ఇదేం ఢిల్లీ మన లండన్ వెళ్ళి వచ్చేసాడు అప్పుడే. మరి మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ వెళ్తానంటుంది కదా మరి ఇప్పుడు సీఎం. అంటే ఇప్పుడు ఢిల్లీ పర్యటన ఇప్పుడు చూసుకుంటే మరి ఇప్పుడు ఈ టైంలో ఢిల్లీ పర్యటన అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. అంటే లేదండి, ఇదంతా ప్రెజర్ ప్రాక్టీస్ అండి. ఇదే ఢిల్లీ వెళ్ళిపోయి ఏదో పొడి చేసినట్టుగా కలరిస్తారు కానీ వీడు వెళ్తాడు అంటే మనకి అపాయింట్మెంట్ ఇస్తారో ఎవరో కూడా తెలీదు. అంత తొందరగా నమ్మరు కదా. నమ్మే వారేమో. కానీ ఎప్పుడైతే ఈయన రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి నాకు కానీ రేపు ఎలక్షన్లో నీ తప్పకుండా నా తాలూకు ఎమ్మెల్యేలందరూ నీకే సపోర్ట్ అని ఎప్పుడైతే చెప్పాడో, అమ్మ నా కొడక డబుల్ టంగర్ వీడు అని చెప్పేసి బీజేపీ పార్టీ వారు మాత్రం ఈయన మీద సుతరాము నమ్మరు. ఎందుకంటే ఆయన ఒక బీజేపీ పార్టీలో ఉన్నట్టుండి బీజేపీ పార్టీ ద్వారా ఫేవర్లు చేయించుకొని ఏదో మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాడు, ఏదో అది తగలెట్టాడు, అది వేరే విషయం. కానీ అంత నిన్ను నమ్మి చాలా వాళ్ళు ఉనికిని కూడా కోల్పోయారు బీజేపీ పార్టీ వాళ్ళు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి సహాయం చేయబట్టి కదా ఉనికిని కోల్పోయారు. అక్కడ కవిత లాంటి వాళ్ళకి 8,000 కోట్ల లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంటే దానికి అట్లాంటి వ్యక్తికి మీరు ఫేవర్ చేయబట్టే కదా నిజాయితీగా ఉన్న బీజేపీ పార్టీ కొంచెం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో అది ఉంది. అందువల్ల ఇప్పుడు మీకు ఏం చేస్తారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు మాటల్ని నమ్మరు. ఎందుకంటే అక్కడ
రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి ప్రామిస్ చేశారు కదా, నువ్వు అవకాశం కోసం ఎవరి కారైనా పట్టుకుంటే ఎవరినైనా ముంచేస్తావు. ఆ ఫీలింగ్ ఆయనకు ఉంది. ఇదేంటంటే ప్రెజర్ టాక్టిక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.